హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఈ మధ్య నాకు గోరుచిక్కుడుకాయ ఏ కర్రీ అయినా వెల్లుల్లి కారం వేసి చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి ముందుగా గోరుచిక్కుడులన్నీ ఇలా ఒలిచేసి అందులో వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలానే కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా చాలా వెల్లుల్లికి పొట్టు ఏం తీయాల్సిన అవసరం లేదండి, అలానే పట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఈలోపు 2 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, ప్రెషర్ పోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి ఈ వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మొత్తం పోయేలాగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుందాము, లేదంటే ఒక ఫ్రై ప్యాన్ అన్నా పెట్టుకొని ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, ఇంకా తాలింపు గింజలు మీకు ఏమైనా కావాలంటే వేసుకోండి, లేదంటే కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగుంటుంది. వీటిని మంచిగా ఒక 5 మినిట్స్ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు మనము చిక్కుడుకాయలని వాటర్ తీసేయడం కోసం ఒక బౌల్లో వేసేసాం కదా, చక్కగా వాటర్ అంతా పోతుందన్నమాట. అవి ఇందులో వేసేసుకోవడం. చూడండి, ఇలా వేసేసుకొని వీటిని ఎక్కువసేపు అవసరం లేదండి, ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది రెసిపీ మనకి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇందులో పసుపును యాడ్ చేసుకుందాం. పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం చూడండి కారం, అది వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఈ చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాము, అందుకోసం ఈ కారం తయారు చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసామన్నమాట. అందుకని ఇంకా మనం సాల్ట్ ఏం అవసరం లేదండి, దాంట్లో ఉన్న సాల్ట్ సరిపోతుంది. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.